ఇప్పుడు ఇందులో ఈ కార్ రేసింగ్ సంబంధించి ముగ్గురు నిందితులు. ఒకడు బిఎల్ఎన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్గా ఉన్నాడు హెచ్ఎండిఏలో. ఆయన నోటిఫికేషన్ ఆర్ సంథింగ్ ఇచ్చిండు టెండర్ ప్రక్రియకు సంబంధించి. దాని తర్వాత దానికి కన్సర్న్డ్ హెచ్ఎండిఏ కమిషనర్గా అరవింద్ కుమార్ ఉన్నాడు, కన్సర్న్ మినిస్టర్గా మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ ఉన్నాడు. ఈ ముగ్గురిని A1, A2, A3గా ఏసీబీ కేసు పెట్టింది. ఇప్పుడు అరవింద్ కుమార్ని గతంలో విచారించినప్పుడు కూడా ఇదే విషయం చెప్పిండు, కేటీఆర్ చేయమని నేను చేసిన అని. ఇప్పుడు కేటీఆర్ చేయమని నేను చేసిన అంటే హెచ్ఎండిఏ కేవలం 2 కోట్ల వరకు మాత్రమే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఏదైనా అవసరాలు ఉంటే. 2 కోట్లకు మించితే ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేయడానికి వీల్లేదు. నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నీకు కూడా సిగ్గుండాలి కదా. ఏ మంత్రి చెప్పినా లేదు నేను చెయ్యనని చెప్పాలి కదా. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇది చట్టం ఎట్లా ఒప్పుకుంటుంది, ఇది తప్పిది, చేయడానికి వీల్లేదు, మున్సిపల్ యాక్ట్ అట్లా ఒప్పుకోదని నువ్వు వెంటనే ఆపాలి కదా. మరి అది ఎందుకు చేయలేకపోయినావు? అంటే నీది కూడా తప్పున్నది అన్నట్టే కదా. ఇప్పుడు కేటీఆర్ని అందుకే ఇప్పుడు ఏమంటుండు అరవింద్ కుమార్, ఆయన మెసేజ్ చేసి నేను చేసిన అంటుండు. నేను చూసుకుంటా, ఇక నువ్వు వదిలేసేయి, నెక్స్ట్ గవర్నమెంట్ మనదే, దున్నేద్దాం, 50 కోట్లు ఏంది 600 కోట్లు మనకి పోవాలి అని అరవింద్ కుమార్కి కేటీఆర్ చెప్పిండట. అందుకే కేటీఆర్ ఫోన్ తీసుకురా అని అడిగిరు లాస్ట్ టైం. నా ఫోన్ లేదంటుండు. ఎందుకంటే కేటీఆర్ ఫోన్ నుంచి అరవింద్ కుమార్కి మెసేజ్ వచ్చింది కదా. సో కేటీఆర్ ఫోన్ అక్కడ ఎవిడెన్స్ అవుతుంది, కానీ నా ఫోన్ లేదంటుండు. ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్కు నిధుల చెల్లింపు విషయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు గురువారం 6 గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి గత నెల 16వ తేదీన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు 8 గంటల పాటు విచారించారు.